తమిళనాట విజయ్ టీవీకే తన సత్తాని చూపించినా కూడా ఇంకా ఈ మెజారిటీ అనే మార్కును రీచ్ కాలేకపోవటం కొంత దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఒక రాజకీయ గందరగోళం నెలకొంది. కొన్ని ఆందోళనలు కూడా తయారవుతున్నాయి. గవర్నర్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారుస్తూ ఉన్నారు. అలాగే భాజపా ఒత్తిడి చేస్తోంది, తమతో జత కలవాలని చెప్పేసి టీవీకే పార్టీని అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఆల్మోస్ట్ ద్రవిడ పార్టీల మాదిరిగానే ఉన్నటువంటి ఆలోచనల్ని కలిగి ఉంటారు జోసెఫ్ విజయ్. సో తన పార్టీ కొంత నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లుగా కనిపించినా కూడా ఆ ద్రవిడ పార్టీల్లోనే ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండి కూటమిలో అంటే ఈ డిఎంకే కూటమికి సంబంధించినటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటి సపోర్ట్ అన్నా తీసుకోవాలి, లేదా ఎన్డీఏ కూటమి అంటే ఏఐడిఎంకే సపోర్ట్ అన్నా తీసుకోవాలి. ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకుంటే బీజేపీ సపోర్ట్ తీసుకున్నట్లే. అటు కాంగ్రెస్ కూడా బేషరతుగా కాకుండా కొన్ని షరతులను పెట్టి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. సరే, కాంగ్రెస్ సపోర్ట్ చేసినా ఏమన్నా మెజారిటీ మార్కును చేరుకుంటారంటే ఇంకో 5 స్థానాలు కావాల్సి ఉంది. సరే, సిపిఐ, సిపిఎం, ఇంకో వీసీకే అనే మరో పార్టీ ఉంది, ఇంకొన్ని ముస్లిం పార్టీలు ఉన్నాయి. అవన్నా సరే ముందుకు వచ్చి మద్దతు ఇచ్చినా 1-2 స్థానాలు లోటు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 అనే మెజారిటీ మార్కు చూపించాల్సిందే గవర్నర్కి. అప్పటికి 2 వారాల గడువు అడిగితే గవర్నర్ గారు కేటాయించినట్లుగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ గ్రౌండ్స్లో చూసుకుంటే గవర్నర్ గారు చేస్తుంది రైటే. మరి ఆయన ఏం చేయలేరు కదా, మెజారిటీ అనేది చూపించుకోకపోతే ఏ విధంగా ఆయనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతిస్తారు? ఇక్కడ ఎవరు అడ్డుపడట్లేదు, కానీ మెజారిటీ చూపించుకోవాల్సిన బాధ్యత విజయ్దే. విజయ్ మొండిపట్టు ఎక్కడ ఉంది అంటే బీజేపీతో కలిసేటటువంటి అవకాశం లేదు, బీజేపీ అవసరం లేకుండానే వెళ్ళాలి అని. సరే, బీజేపీని పక్కన పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో మొన్నటి వరకు పొత్తులో ఉంది కదా, ఇప్పుడు బయటకు వచ్చి అదే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని చెప్తోంది కదా. అదేదో మద్దతు బీజేపీని పక్కన పెట్టండి, ఏఐడిఎంకేతో చేసుకుంటే సరిపోతుంది కదా. ఒకే పార్టీతో పెద్దగా ఎక్కువ లంపటాలు ఉండవు. ఇన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలు, వాటి డిమాండ్లు, వాటి షరతులు నడిమిట్లా ఇంత గెలుపునకు సంబంధించిన ఆనందం అంతా కూడా గంగలో కలిపేసినట్లు అవుతుంది. అటు స్టాలిన్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు, నేను ఎక్కడా కూడా ఒక 6 నెలల పాటు డిస్టర్బ్ చేయను, ఆయన మెజారిటీ చూపించుకొని సీఎం అవ్వాల్సిందే, మేము ఏవైతే మంచి మంచి పథకాలు తీసుకొచ్చామో వాటిని కొనసాగించాల్సిందే. అందులో ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అనే పథకం ఏదైతే ఉందో దాన్ని ఆయన కొనసాగించాలి. మేము ఒక 6 నెలల వరకు ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు పెట్టము అని చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమో షరతులతో కూడినటువంటి అంగీకారం, అది కూడా 5 సీట్లతో. ఇప్పుడు ఈ లంపటాల మధ్య విజయ్కి ఏం చేయాలో తోచట్లేదు. న్యాయ నిపుణులతో గంటల పాటు చర్చలు జరుపుతూ ఉన్నారు. విజయ్ కోసం అని చెప్పేసి గవర్నర్ ఆర్లేకర్ కూడా అటు, ఎందుకంటే కేరళకి ఆయన పూర్తి స్థాయి గవర్నర్, ఇటు తమిళనాడుకి కూడా. సో అటు కేరళకు కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకారం అనే కార్యక్రమం ఉంటుంది. అక్కడ క్రిస్టల్ క్లియర్ మెజారిటీ వచ్చింది, ప్రాబ్లం లేదు. ఇక్కడ తమిళనాడులో సో ఆర్లేకర్ గారు చేసింది ఏమీ లేదనే అనిపిస్తోంది. అయినా కూడా గవర్నర్కి వ్యతిరేకంగా నిరసనలు అనే పేరిట ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఆ దిశగానే ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతూ ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ మార్క్ అనేది రాజ్యాంగ నిబంధన, దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఏదేమైనా సరే ఇక్కడ బీజేపీ కూడా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కొన్ని పట్టువిడుపులు అవసరమేమో అనిపిస్తోంది. తెలంగాణ కానీ లేదా తమిళనాడులో కానీ ఎందుకు కొన్ని అర్ధరహితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. అన్నామలైకి ఎందుకు కీలకమైన బాధ్యతలు అప్పగించదో, లేకపోతే తెలంగాణ మీద ఎందుకు దృష్టి పెట్టదో తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి సంక్లిష్టత నెలకొన్నప్పుడు ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా ఏఐడిఎంకి ముందుకు వచ్చి మేము రెడీగా ఉన్నామని ఒక అనౌన్స్మెంట్ చేస్తే కాస్త తగ్గితే ప్రాబ్లం ఏముంది? ఇక్కడ జనామోదం విజయ్ జోసెఫ్కి క్లియర్గా ఉంది కదా. 108 స్థానాల వరకు ఆయన గెలుచుకున్నారు అంటే ప్రజల మొగ్గు ఆయన వైపే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఏర్పాటుకున్న టెక్నికల్ సమస్యను తీర్చేటటువంటి శక్తి ఎవరికి ఉంది? అటు డిఎంకే అంటే ఆటోమేటిక్గా అది ప్రతిపక్షం అవుతుంది. ఇటు ఏడిఎంకి, ఇటు టీవీకే రెండూ కలిసే కదా డిఎంకేకి అగెయినిస్ట్గా ప్రచారం చేశాయి. కనుక ఈ రెండు కలవాలి. ఈ రెండు కలవాలి అంటే కొంత ప్రజాకోణంలో ఆలోచించి బీజేపీ ఏఐడిఎంకేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఏఐడిఎంకే ముందుకు వచ్చి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలించి అక్కడ అడ్మినిస్ట్రేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటు కాని గందరగోళ పరిస్థితుల్లో తమిళనాడు నేడు నెలకొంది. ఈ రాజకీయ సంక్షోభాన్ని హైజాక్ చేసుకుని ఏదేదో ఆందోళనలు చేపట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఏమైనా పెద్ద మార్పులు వస్తాయా? అదే విజయ్కి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఆయనేమీ ఓడిపోడు. కనుక బీజేపీ కూడా ఎందుకంత పితలాటక ధోరణిలో ఉందో అర్థం కాని పరిస్థితి. చూడాలి ఏమవుద్దు.